ఖమ్మం లోక్సభ సీటు కాంగ్రెస్లో సునామీ సృష్టించే అవకాశం కనిపిస్తోంది. అగ్రనేతలంతా ఖమ్మం ఎంపీ సీటు బంద్లోకి ఒప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇటీవల మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి ప్రెస్ మీట్లో పెట్టి ఇక్కడి నుంచి సోనియా గాంధీ పోటీ చేస్తారని, లేకుండా తనే బరిలో నిలుస్తారని స్పష్టం చేశారు. ఇదే సీటు కోసం కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి, మరో రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డి, ఖమ్మం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పువ్వాడ దుర్గా ప్రసాదులు కూడా పోటీలో ఉన్నారనే చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతుంది. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తెలంగాణ నుంచి పోటీ చేస్తే ఖమ్మం లోక్సభ సెగ్మెంట్ నుంచి బరిలో ఉంటారనే వార్తలు కూడా వస్తున్నాయి. తాజాగా తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఆయన సతీమణి నందిని రేసులోకి కూడా వచ్చారు. ఖమ్మం పార్లమెంట్ సీట్ కోసం దరఖాస్తు సమర్పించారు. తన మద్దతుదారులతో కలిసి అట్టహాసంగా గాంధీ భవన్కు వచ్చి స్వయంగా దరఖాస్తు చేశారు. ఇప్పటికే ఆమె మద్దతుదారులు ఒక్కసారి దరఖాస్తు సమర్పించారు. 500 కార్ల కాన్వాయ్తో ఖమ్మం నుంచి ఆమె భారీ ర్యాలీగా తరలివచ్చారు. ఖమ్మం లోక్సభ స్థానం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. సోనియా ప్రియాంక పోటీకి దిగినా లేక హైకమాండ్ ఎవరికి టికెట్ ఇచ్చినా కలిసి పనిచేస్తామని తెలిపారు. మల్లు బట్టి విక్రమార్క హైకమాండ్ వద్ద కూడా తన భార్యకు టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు చెబుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఎవరి పేరును సిఫారసు చేయడం లేదని, సోనియా గాంధీని మాత్రం పోటీ చేయాలని కోరుతున్నారని అంటున్నారు. కాంగ్రెస్ హైకమాండ్ ఎవరికి సీట్ ఇస్తే వారినే గెలిపిస్తామని చెబుతున్నారు. మొత్తంగా ఖమ్మం ఎంపీ సీట్ హాట్ ఫేవరెట్గా మారింది. ఎవరికి కేటాయించినా మరికొంతమంది అసంతృప్తికి గురయ్యే అవకాశాలున్నాయి.